ఏపీలో మంత్రి నారా లోకేష్ పేరుతో ఘరానా దందా జరుగుతోందా? ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఓ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కలిసి ఆడిన నాటకంలో పావుగా ప్రకాశం జిల్లా విద్యాశాఖ మారిందా? విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహకంగా ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్న పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్లాట్లు అమ్ముకోవడానికి ప్లాన్ వేస్తే సదరు ఇంటర్మీడియట్ కాలేజీ తమ కాలేజ్ అడ్మిషన్ల కోసం ప్రయత్నం చేసిందా? ఆ ఇద్దరు వ్యాపారాలకు జిల్లా విద్యాశాఖ అంతర్గతంగా పూర్తి సహకారం అందించిందా? అంతేకాక గ్రూపుల్లో కింది స్థాయి అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు కూడా ఇచ్చిందా? ఇంతకీ నారా లోకేష్ పేరును విచ్చలవిడిగా వాడటంలో జిల్లా విద్యాశాఖ పాత్ర ఎంత అనేది జిల్లాలో హాట్ టాపిక్ అయింది. మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఓ ప్రాంతంలో జరిగే కార్యక్రమానికి వస్తున్నారు అంటే సహజంగా ఆ కార్యక్రమానికి పెద్ద హైప్ వస్తుంది. ఈ చిన్న లాజిక్ని పట్టుకుని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న ఓ ఇంటర్మీడియట్ కాలేజీ, ఒంగోలుకు సమీపంలో ఓ వెంచర్ వేసిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆడిన డ్రామా కథ ఇది. ఈ నెల 3న ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెంలో అన్న ఎన్టీఆర్ పేరుతో ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు ఇస్తున్నామని కవరింగ్ చేశారట. అయితే ఈ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమంగా అధికారుల్ని, ప్రజల్ని, విద్యార్థుల్ని నమ్మించే ప్రయత్నం చేశారట. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉన్నత విద్యాశాఖ అధికారులు, మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు అనే విధంగా కూడా ప్రచారం చేశారట. ఇది ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ, ఒంగోలుకు చెందిన ఓ ఇంటర్మీడియట్ కాలేజీ కలిసి చేసిన ప్రచారమట. అయితే ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా ఎన్టీఆర్ పేరిట అవార్డుల కార్యక్రమం అని చెప్పారట. మరి విద్యార్థులను, ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలించాలి అంటే మండలాల్లోని విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ ఈ కార్యక్రమానికి సహకరించాలనే ఉద్దేశంతో విద్యాశాఖనే పావుగా వాడుకున్నారట సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి, అలాగే ఒంగోలు నగరంలోని ఓ ఇంటర్మీడియట్ కాలేజీ యజమాని. ఈ విద్యాశాఖలో ఓ అధికారి అంతా తానై ఈ కథను నడిపించారు అనేది జిల్లాలో టాక్. జిల్లా విద్యాశాఖ అధికార వాట్సాప్ గ్రూపుల్లో అఫీషియల్గా మెసేజ్లు కూడా పంపారట. దీంతో జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల నుంచి కూడా ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను తీసుకుని వచ్చారట. సుమారు 200 కిలోమీటర్ల నుంచి కూడా విద్యార్థులను తరలించారని సమాచారం. ప్రకాశం జిల్లాలోని మండలాల నుంచి వేలాది మంది విద్యార్థులను తీసుకొచ్చిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలకు కార్యక్రమానికి వచ్చిన తర్వాత చుక్కలు కనిపించాయట. అంతేకాకుండా వచ్చిన వేలాది మంది విద్యార్థులకు కనీసం మంచినీటి సదుపాయం కూడా ఆ ఇంటర్మీడియట్ కాలేజీ యాజమాన్యం కానీ, ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ కానీ ఏర్పాటు చేయలేదట. అంతేకాకుండా కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్, ఉన్నత విద్యాశాఖ అధికారులు, స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని ప్రచారం చేసినట్టుగా ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా హాజరు కాలేదట. దీంతో అసలు విషయం గ్రహించిన విద్యాశాఖ అధికారులు గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి జారుకున్నారట. అయితే కార్యక్రమాన్ని ఏదో తూతూ మంత్రంగా జరిపించిన సదరు నిర్వాహకులు మమ అనిపించారట. ఈ నెల 3న జరిగిన ఈ కార్యక్రమం గురించి ఆ నోటా ఈ నోటా పడి జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. దీని వెనుక అసలు ఎవరున్నారా అని ఆరా తీస్తున్నారట అధికారులు. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒంగోలు సమీపంలోని సూరారెడ్డిపాలెంలో ఓ వెంచర్ను వేశారట. ఆ వెంచర్లో ప్లాట్లు అమ్ముడుపోకపోవడంతో నగరంలోని ఓ దేవత పేరుతో ఇంటర్మీడియట్ కాలేజీ నడుపుతున్న వ్యక్తి కలిసి ఈ ప్లాన్ చేశారట. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి, ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి ప్లాట్లు బుక్ చేయించుకోవచ్చని రియల్ ఎస్టేట్ కంపెనీ భావిస్తే 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను తన ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్లు చేయించుకోవచ్చని సదరు ఇంటర్మీడియట్ కాలేజీ యజమాని ఇద్దరూ కలిసి చేసిన ప్లాన్ అట ఇది. ఈ ప్లాన్ అమలు కావాలంటే మంత్రి నారా లోకేష్ పేరుతో పాటు విద్యాశాఖలోని ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఇష్టానుసారంగా వాడేశారని జిల్లాలో టాక్ రీసౌండ్ చేస్తోంది.
అయితే ఈ ఇద్దరు ప్రైవేటు వ్యాపారులు చేసే కార్యక్రమానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఈ కార్యక్రమానికి అధికారికంగా డిఈఓ కార్యాలయం నుంచి ఎంఈఓలకు, ప్రధానోపాధ్యాయులకు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను తీసుకురమ్మని మెసేజ్లు ఎలా పంపారు అన్నదే అసలు సందేహం. ఈ తతంగం వెనుక ఉన్న అధికారి ఎవరు? ఇది ప్రభుత్వ కార్యక్రమంగా చిత్రీకరించిందెవరు? ఈ కార్యక్రమం జరిగే సమయంలో విద్యాశాఖ మంత్రి రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల కోసం బయట ఉన్నారు. ఈ విషయం కూడా విద్యాశాఖ అధికారులకు తెలీదా? తెలిసినా కావాలని చేశారా? జిల్లాలోని మంత్రి, ప్రజాప్రతినిధులందరూ హాజరవుతున్నారని ప్రచారం చేసినప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులైనా ఎందుకు పట్టించుకోలేదు అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను, ప్రజాప్రతినిధులను, విద్యాశాఖ అధికారుల్ని, వేలాది మంది చిన్నపిల్లల్ని, విద్యార్థుల్ని తమ వ్యాపార ఆర్భాటం కోసం, వ్యాపార లాభం కోసం ఇంత పెద్ద ఎత్తున మోసం చేసిన ఆ రియల్ ఎస్టేట్ కంపెనీపై ఒంగోలులో ఓ దేవత పేరుతో ఇంటర్మీడియట్ కాలేజీ నడుపుతున్న పేరుపైన ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే చర్చ జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమం మొత్తం సజావుగా నడవడానికి విద్యాశాఖలో ఓ అధికారి కీలకంగా వ్యవహరించి ఇప్పుడు విషయం బయటికి వచ్చేసరికి తనకేమీ తెలియదనే విధంగా గమ్మునున్నాడని విద్యాశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులను, విద్యాశాఖను తమ వ్యాపారం కోసం వాడుకున్న విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళిందా లేదా అనేది కూడా చర్చనీయాంశమే.